ఉన్నారు కాబట్టి ఆయన దీని పబ్లిసిటీకి రాకుండా ఉన్నారేమో అనిపిస్తుంది. యాక్చువల్గా ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే కాస్త మంట లైక్ కొంచెం నెగిటివ్ షేడ్ ఉంటుంది. కానీ ప్రకాష్ రాజ్ గారితో ఓజీ పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. దీని మీద ఫ్యాన్స్ కొంచెం నెగిటివ్లో ఉన్నారు. అదేంటి ఇద్దరు నెగిటివ్ ఉంటారు కదా బయట, వచ్చేసి సినిమాకి వచ్చేసరికి పోస్టర్ రిలీజ్ చేశారు అనేది బయట నడుస్తున్న టాక్ ఏమంటారు? ఆ టీం ఏ ఉద్దేశంతో ఆ పోస్టర్ రిలీజ్ చేసిందో నాకైతే తెలియదు. కానీ అవన్నీ అబద్ధం, అవేవో కావాలని ట్రోలింగ్స్. కానీ ఇప్పుడు సినిమా నిర్మాత బతకాలి అంటే వాస్తవంగా రెండో రోజు లేకపోతే సాయంత్రానికి సినిమా ఐబీఎంలోని గట్రా వచ్చేస్తున్నాయి, హెచ్డి ప్రింట్లు వస్తుంది. ఇప్పుడు సినిమా సాయంత్రానికి వచ్చేస్తుంది, నిర్మాత చాలా నష్టపోతున్నాడు. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం వెసులుబాటు కల్పించబోతే నిర్మాత అనేవాడు బతికే సూచన కనపడట్లేదు. కాబట్టి వాళ్ళ నిర్మాతను కూడా బతికించుకోవాలనే ఉద్దేశంతో వన్ డే నైటు అది స్పెషల్ షోకి 1000 రూపాయలు పెట్టుకున్నారు. తర్వాత అంతా కొద్దిగా పెంచుకునే అవకాశం 1 రోజు నుంచి 10 రోజుల వరకు ఇస్తూ ఉంటారు. ఆ వెసులుబాటు నిర్మాతలకు ఇవ్వాల్సిన అవసరం కూడా ప్రభుత్వాలకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళను కూడా కాపాడుకుంటేనే రేపు 4 సినిమాలు వస్తాయి. లేకపోతే ఎవరి తట్టపుట్టాడు సర్దేసుకుని సినిమా ఇండస్ట్రీలో కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. ఇప్పుడు ఎక్కువగా ఏ రంగంలో పేదవాళ్ళు ఉన్నారో తెలియదు, కానీ మా సినిమా రంగంలో ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు. పూట పని చేస్తేనే గడిచేవాళ్ళు లక్షల్లో ఉన్నారు. అంత గొప్ప మనం సినిమా చూసే అంత రంగుల ప్రపంచంలో కనిపిస్తే కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఒక జనరల్ సెక్రటరీ తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టుని. నా వాళ్ళు నా యూనియన్లో ఉన్న వాళ్ళు ఇక్కడ బతకలేక సినిమా ఇండస్ట్రీలో ఉండలేక ఇబ్బందులు పడుతూ ఊళ్ళో పోయి చాలామంది ఉన్నారు ఇవాటికి కూడా. కాబట్టి సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. సినిమా ఇండస్ట్రీని కాపాడడం అంటే మమ్మల్ని కాపాడడం. కాబట్టి మమ్మల్ని కాపాడాలంటే నిర్మాత బతికుండాలి. నిర్మాత బతుకుంటేనే మాకు బతికిస్తాడు. కాబట్టి పెంచుకోవడంలో పెద్ద తప్పు లేదండి. మీరు ఏదో ఇప్పుడు ఆ మాత్రం వెసులుబాటు ప్రభుత్వాలు కల్పిస్తాయండి, అదే తప్పేం కాదు. అది అందరినీ వచ్చి చూసేమంటలేదు కదా. ఎవరో ఆ స్తోమతుండి ఆ అవకాశం ఉండి వెళ్ళేవాళ్ళే చూస్తారు. దాన్ని భూతత్వంలో పెట్టి చూడకూడదని నేను అంటాను. సార్ ఒకటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లాస్ట్ సినిమా అనుకోవచ్చా? ఎందుకు అంటున్నారు పబ్లిక్ అట్లా? లాస్ట్ సినిమా కాదు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తూనే ఉండాలి. ఈ నీచమైన రాజకీయ నాయకులతో పోటీ పడలేడు. ఆయన వీళ్ళలాగా దోపిడీ చేయలేడు. కాబట్టి అతను దోపిడీ సొమ్ము ఆయనకు అవసరం లేదు. కాబట్టి ఆయన సినిమాలు చేసుకుని సంపాదించుకోవాలని మేము కోరుకుంటాం. ఎవరు ఎంతమంది రాజకీయ నాయకులు చాలామంది ఏళ్ళు చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు ఏమీ లేని 1000 కోట్లు 100 కోట్లు సంపాదించుకుని పవన్ కళ్యాణ్ చూపించే స్థాయి వచ్చేసింది వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు కష్టపడి పనిచేసుకోవాలా, ఇటు రాజకీయాల్లో సినిమాల్లో కూడా ఉండాలని కోరుకుంటాం. నెక్స్ట్ సీఎంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా పవన్ కళ్యాణ్ గారు? సీఎంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, పీఎంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అడగకూడదండి. ఎందుకంటే తప్పది. ఓజీ మూవీ ఒక అద్భుతమైన మూవీ అండి. అప్పుడే తెలిసిపోయింది. ఇప్పుడు లో ఉన్నటువంటి కొంతమంది కుర్రోళ్ళు చెప్పడం ఏంటంటే ఓజీ సినిమా ఒక అద్భుతమైన సినిమా. చూసినా చెప్పు చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ సినిమా ఒక మంచి సినిమాగా పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో మంచి సినిమాగా నిలబడుతుందని చెప్పి అందరూ అనుకున్నారు. ఖచ్చితంగా సినిమా మంచి సినిమా అవుతుంది. ఆ డైరెక్టర్ గారు సుజిత్ గారు కూడా మంచి డైరెక్టరు కాబోతున్నారు. థ్యాంక్ యూ. ఈసారి సినిమా వస్తుంది. ఓజీ సినిమా వచ్చిందనుకో 1,00,000 కోట్లే. ఆల్రెడీ 1,00,000 కోట్లు దాటింది మన థియేటరు, ఐఎంఐ థియేటరు. ప్రతిరోజు ఓజీ సినిమాకి మన పవర్సర్ బాగుండాలా. ఈ సినిమా ఓజీ 100 రోజులు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా ఓజీ. అలాగే చిరంజీవి సినిమా ఉంది విశ్వంబర, అది కూడా పక్క 100 రోజులు ఆడాలా. అది కూడా 1,00,000 కోట్లే. విశ్వంబర అది కూడా 1,00,000 కోట్లే పక్కా గెలవాలా. జై విశ్వంబర, జై మెగాస్టార్ చిరంజీవికి జై, జై పవన్ కళ్యాణ్కి జై. ఆకాశు అమ్మాయి అయితే నీలా ఉంటుందా, ఆనందం అల్లడ చేస్తే నాలా ఉంటుందా, ఓలా నీ కళ్ళల్లో నీ చిక్కాయే పిల్ల. నాకు తెక్కుంది,
దాని ఒక లెక్క ఉంది, నాకు ఒక తెక్క ఉంది. ఆ తెక్క చెప్తాను, ఆ లెక్క చెప్తాను. నేనే పోటీ, నాతో పోటీ. సింహం గణగేసుకోవద్దు, సింహం గణగేసుకోవద్దు. నేను సింహం ఆటోను చూడబచ్చా తప్ప నాకు నేనే పోటీ. అప్పుడు అయిపోయింది అనుకున్నావా? ఇప్పుడే మొదలైంది, ఇప్పుడే మొదలైంది. అలా అది ఒకరంటే గుడుంబ శంకరు. ఈ గుడుంబ శంకర్ పెట్టుకుంటే బాక్స్ బద్దలైపోద్ది. అలా ఓజీ సినిమా చూస్తే 1,00,000 కోట్లు ఆర్డర్, 1,00,000 కోట్లు పక్క వచ్చేది. సినిమా ఓజీ సినిమా చూడండి, పక్క సినిమా 100 రోజులు ఆడాలి. 100 రోజులు ఆడిననుకో మన తగ్గేదే లేదు. జై పవర్, జై పవన్ కళ్యాణ్. సూపర్ సినిమా ఉంది. ఓజీ ఫస్ట్ టికెట్ 1,50,000 పోయింది కదా, 1,50,000 టికెట్ పోయింది. పోయింది 1,50,000 తెలుసు. 1,00,000 కాదు, 5 లక్షలు పోద్ది. సినిమా అయితే పక్క ఇట్టవాలబ్బా. సినిమా 1,50,000 సినిమా గెలవాలా. ఇటువంటి సినిమాలు 100 రోజులు ఆడాలబ్బా. సినిమా అంటే ఓజీ పవర్ స్టార్ నాకు ఇష్టం. పవన్ కళ్యాణ్ నా ప్రాణం. ఆయన పాపం రాజకీయాలకు వచ్చాడు. ఆయన రాజకీయాల్లో అందరికీ మంచి పని చేశాడు. ఎవరిని పవర్ స్టార్ అన్నం చేయలేదు. ఎవరికి పవన్ కళ్యాణ్ ఎవరిని అన్నం చేయలేదు. అందరికీ పేదవాళ్ళకి, లేని వాళ్ళకి అన్నం పెట్టాడు అబ్బా. దేవుడు అయిన పవన్ కళ్యాణ్.